అన్న మిమ్మల్ని స్క్రీన్ మీద చూడాలని ఉంది. సో, నాకు కూడా ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు? ఏంటి? అంటే డిపెండ్స్. ఇప్పుడు అల్లు యాప్‌లోంచి ఉల్లు యాప్‌లోకి ఏదైనా మారే ఛాన్స్ వస్తే అప్పుడు చూడొచ్చు. నేను సీరియస్‌గానే అడిగానన్న. నేను సీరియస్‌గా ఇప్పుడు అంటే నాకు ఎవరన్నా రాసి ఇదే ఇస్తే మంచి క్యారెక్టర్ రాస్తే అంటే బేసిక్‌గా మీరు ఇందాడ చాలామంది మాట్లాడినట్టు యూట్యూబ్‌కి సంబంధించి కొంతమంది ఫీమేల్‌ని హీరోయిన్‌గా చేస్తున్నారు. సో, అలానే యూట్యూబ్‌లో, మీమర్స్‌లో చాలామంది అబ్బాయిలు గూడా కొంచెం అటు ఇటు బావుంటారు. వాళ్ళని ఏమన్నా పుషప్ చేసి ఏమన్నా మంచి ఛాన్స్ ఇప్పించే అబ్బాయిలని పుషప్ చేస్తే పెద్ద మోటివేషన్ ఉండదు ఏంటన్నా. అబ్బాయిలు చాలామంది ఆల్రెడీ వాళ్ళ ఓన్ స్టైల్‌లో వస్తుంటారు కదా! అమ్మాయిలంటే తెలుగు అమ్మాయిలంటే వాళ్ళందరిలాగా బయటికెళ్ళి మాట్లాడలేరు నాకు తెలిసినంత వరకు. వాళ్ళ గ్రూమింగ్ ఒక నార్త్ అమ్మాయిల ఇప్పుడు కాదు కొంచెం నేను చూసినాను. వాళ్ళ గ్రూమింగు, స్టైలింగు ఫస్ట్‌లో ఉన్నప్పుడు ఆ ఇదిలో ఉండదు. కొంచెం సంకోచిస్తుంటారు. సో, అలాంటి వాళ్ళకి మనం ఏమన్నా చేస్తే కొంచెం పుష్ ఇస్తే అని అబ్బాయిలు అసలు ఇప్పుడు ఏమన్నా వాళ్ళందరూ ఒక రేంజ్‌లో ఉన్నారు కదా! సో, వాళ్ళకి బట్ నేను అబ్బాయిలకు కూడా ఆనంద్‌కి ఫస్ట్ థియేట్రికల్ హిట్ అనేది బ్లాక్ బస్టర్ 'బేబీతోనే' వచ్చింది. 'విరాజ్‌కి' ఇలా. సో, అబ్బాయిలు కూడా టాలెంటెడ్ ఎక్కడ ఉన్నారు. సో, వాళ్ళని పుష్ చేస్తున్నాం. బట్ నీ ఫోకస్ అంతా నేను పుష్ చేసిన అమ్మాయిల మీద తప్ప అబ్బాయిల మీద లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.